కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ములాబాగిల్ దగ్గర ఒక విషాద ఘటన జరిగింది. 21 ఏళ్ల యువకుడు కార్తీక్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేస్తున్నప్పుడు బెట్టింగ్ పెట్టాడు. స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రహ్మణ్య ఇంకా మరో ముగ్గురు మాట్లాడుతూ నీటితో కలపకుండా 5 మద్యం బాటిలు నీట్గా తాగగలవా అని అడిగారు. దానికి కార్తీక్ తాగగలను అని చెప్పాడు. వెంకటరెడ్డి తాగితే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. కార్తీక్ వెంటనే 5 బాటిల్ తాగేశాడు. కానీ తాగిన కొద్దిసేపటికి అతనికి అస్వస్థత మొదలైంది. మతి భ్రమించిపోయాడు. తలనొప్పి, వాంతులు వచ్చాయి. వెంటనే అతన్ని ములాబాగిల్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ప్రాణాల కోసం శ్రమించారు, కానీ ప్రయత్నాలు ఫలించలేదు. కార్తీక్ అక్కడే మరణించాడు. ఇది జరిగినప్పుడు అతని భార్యకు కేవలం 8 రోజుల క్రితమే బిడ్డ పుట్టింది. అంటే కార్తీక్ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆయన కొడుకు లేదా కూతురు పుట్టి కేవలం వారం రోజులు కూడా కాలేదు. ఇది కుటుంబానికి చాలా పెద్ద దెబ్బ. ఈ ఘటనపై పోలీసులు నంగాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి, సుబ్రహ్మణ్య ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఒక సందేశంగా ఉండాలి. మద్యం విషయంలో సరదాగా చేయడం, బెట్టింగ్లు వేయటం ఎంత పెద్ద ప్రమాదమో తెలుస్తుంది. ఒక ఛాలెంజ్ వల్ల ఒక జీవితమే పోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 2.6 మిలియన్ల మంది మద్యం వలన మరణిస్తున్నారు. అంటే ప్రపంచ మరణాల్లో 4.7% మద్యం వల్ల జరుగుతున్నాయన్నమాట. WHO చెప్తుంది ఆల్కహాల్కి సేఫ్ లెవెల్ అనే దాంట్లో నిజం లేదు. ఎంత తక్కువ తాగినా ప్రమాదమే ఉంది. మొదటి బొట్టు నుంచే ప్రమాదం మొదలవుతుంది. కొందరు చెప్పే తక్కువ తాగితే హార్ట్ సంబంధిత రోగాలకు మంచిది అనే మాటకు స్పష్టంగా ఖండన చెప్పారు. తక్కువ తాగినా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అందుకే మద్యం తాగడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అసలు తాగకపోతే మరీ మంచిది. డాక్టర్ కరీనా పెరే బోర్జెస్, WHO ఆల్కహాల్ అండ్ ఇల్సిట్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, మీరు ఎంత తక్కువ తాగినా ప్రమాదం మొదటి బొట్టుతోనే ఉంటుంది. తక్కువ తాగడమే కాదు, తాగకపోవడమే సురక్షితం. అంతకన్నా ముఖ్యంగా ఈ సంఘటన యువతకు ఒక గట్టి హెచ్చరికగా ఉండాలి. స్నేహితుల మధ్య సరదాగా పెట్టే బెట్టింగ్లు, ఛాలెంజ్లు ఒక్కసారి ప్రాణాల మీదకు వస్తాయి. అందుకే ఏ విషయమైనా ఆలోచించి బాధ్యతగా వ్యవహరించాలి. సో గైస్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా అన్నప్పుడు వాడిని లాగి పెట్టి మింగండి. సో తక్కువ తాగండి, ఎక్కువ కాలం బతకండి. మీకు ఈ ఇన్సిడెంట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.